హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్ హల్వాను 2 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఇంట్లో చిన్నపిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు కానీ లేదా ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్రెడ్ హల్వాని. బ్రెడ్ ఒకటే ఇంట్లో రెడీగా ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ హల్వాను నోట్లో వేసుకుంటేనే ఇట్టే కరిగిపోతుందండి. ఎంత తిన్నా తినాలనిపించే ఈ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బ్రెడ్ హల్వాని చేయడం కోసము ఇలా 2 పీసులు బ్రెడ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు బ్రెడ్ని తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పును అలాగే కిస్మిస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బాదాంని అలాగే పిస్తాని కూడా వేసుకోవచ్చండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా బ్రెడ్ పీసెస్ని మరోవైపుకి ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బ్రెడ్ ముక్కలు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము 1 కప్పు పాలని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 బ్రెడ్ పీసులు మాత్రమే తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పాలు సరిపోతాయండి. మీరు తీసుకున్న బ్రెడ్ పీసెస్ని బట్టి మీరు పాలని యాడ్ చేసుకోండి. 2 బ్రెడ్ పీసులకి 1 కప్పు పాలు చొప్పున వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త దగ్గర పడుతుందండి. అప్పుడు మనము షుగర్ని యాడ్ చేసుకుందాము. ఇలా బ్రెడ్ మొత్తం కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ హల్వా రెడీ అండి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. అలాగే ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అండి. చూసారు కదండి, ఇలా కూడా 2 నిమిషాల్లోనే ఇలా టేస్టీగా బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపించే ఈ బ్రెడ్ హల్వా మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.